కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరం ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా, ప్రత్యుత్తరం ఇమ్మయ్యా. యవన కాలమందు నీ తాడుమయ్యగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. 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 మేడగదుల అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. మేడగదుల అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. కరములో నీ సేవకై మేము నిలువగా, అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా. కరములో నీ సేవకై మేము నిలువగా, అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా. కరములో నీ సేవకై మేము నిలువగా, యవన కాలమందు నీ తాడుమయ్యగా, బలమైన విల్లుగా. యవన కాలంలో దేవుని చేత దర్శించబడే అనుభవంలో అయ్యా తాడుమయ్యగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప. బలమైన దేవుని ఆత్మ, బలమైన దేవుని ఆత్మ మన మధ్యలో ప్రతి ఒక్కరిని తాకుచుండగా యేసు నీ ఆత్మతో అభిషేకించయ్యా. యేసయ్యా, తల్లి నీ ఆత్మను వెతుకు దించుగా మమ్మల్ని అభిషేకించయ్యా. యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసు, యేసయ్యా, యేసయ్యా, బలమైన అగ్ని మన వెతుకు దిగి వస్తూ ఉండగా, తండ్రి ఆత్మతో మనం అభిషేకిస్తూ ఉండగా దేవుని కృపలో దేవుని కీర్తిద్దా. యేసు, యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యవన కాలమందు నీ కాడిమొయ్యగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడిమొయ్యగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. అసాధ్యమైనది మున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యేసు, అసాధ్యమైనది ఏమున్నది. నీవే కదా నా ఆరాధన, నీవే కదా మా
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ ప్రార్థన చేద్దాం. తండ్రి, మాతో మాట్లాడండి. మొదటి వర్తమానం ద్వారా ప్రభువా, నువ్వు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో తండ్రి, ఈ మొదటి వర్తమానంలో నువ్వు మమ్మల్ని ఏ విధంగా నువ్వు దర్శించాలనుకుంటున్నావో నీ మాట వినుటకు మేము సిద్ధంగా ఉన్నాము నాయన. లార్డ్, వీఆర్ రెడీ టు లిసన్ యువర్ వర్డ్ లార్డ్. తండ్రి, నీ మాట వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభా. తండ్రి, ఇది నాన్న నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేవండి, ఒక కారణంతోనే మమ్మల్ని తీసుకొచ్చేవయ్యా. ఏదో ప్రభా సెలవు కదా అని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదు నాయన, ఒక కారణంతో మమ్మల్ని తీసుకొచ్చావయ్యా. తండ్రి తండ్రి, చీకటిలో ఉన్న వారిని, బంధకాల్లో నలిగిపోతున్న వాళ్ళని, పాపపు సంఖ్యలతో కట్టుబడిన వాళ్ళని విడిపించయ్యా, బయటకు తీసుకురాయ్యా, నీ కృప చూపించయ్యా. అందరూ స్వరం ఎత్తుదామండి, మనం ప్రార్థన చేద్దాం. మనం ఫ్రెండ్స్ నోరు తెరిచి బోల్డ్ అడుగుతాము, కానీ ఫస్ట్ టైం ఒకసారి దేవుణ్ణి అడుగుదాము. దేవుణ్ణి అది ఇది కదా, ఒక మాట అడగండి అయ్యా, మాట్లాడండి. నీ మాట కోసమే వచ్చాను ప్రభు, ఇంక దేనికోసం నేను రాలేదయ్యా. నువ్వు మాట్లాడితే వినెళ్ళిపోదామని వచ్చానయ్యా, నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి మనమందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు స్తోత్రాలు. మనం అలాగే ప్రార్థనలో ఉంటూ ఉండగా కోనవరం సంఘం నుంచి బ్రదర్ రవితేజ ముందుకొచ్చి ప్రార్థిస్తారు. మనమందరం ప్రార్థనలోకి విద్దాం. హుషారుగా కరమెత్తి మాట తప్పేవాడు, ఆత్మశక్తితో నింపబడుతూ దేవుని కృపను అనుభవిస్తూ యేసయ్యా అవునయ్యా, మాట తప్పేవాడు నేను కలిగిన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామండి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సేమ్ స్కేల్. ఈ యవనస్తుల కూటమి రావడానికి ఎంతమంది సంతోషంగా ఉంది? గట్టిగా స్తోత్రం చెల్లి చెప్పు. ఈ యవనస్తుల కూటమి నాకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉండబోతుందన్న వారు గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఎంతో ప్రయాసతో మీ మీద ఉన్న బాధ్యతతో ఈ యవనస్తుల కూడికి ఏర్పాటు చేశామండి. దేన్ని మనము వృధాగా పరుచుకోవద్దు. ప్రతి సమయము మనము దేవునితో గడుపుచు ఎవ్రీ మినిట్ దేవుని సన్నిధిలో మనము ఆనందిస్తూ వాక్యం ద్వారా మన నడతను శుద్ధిపరుచుకుంటూ ప్రతి పాటలోని ఆ యొక్క అర్థాన్ని, భావాన్ని మనము గ్రహిస్తూ కీర్తిస్తూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. రెండవ పాట మనం పాడుకుందాం. సాంగ్ నెంబర్ 2. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మన విను యేసయ్యా, ప్రత్యుత్తరము ఇవ్వయ్యా. యవ్వన కాలంలో మనకు ఉండాల్సిన ఒక ఆశ ఏంటంటేనండి, దేవుని వాక్యం అనే కాడిని మనం మోయట. స్తోత్రం చెల్లిందామా? ఇదే ఆశ ఉండాలి. నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, ఇది మీ ఆశ, ఇది మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఆశ. కానీ ఈ జన్మనిచ్చిన దేవుని కోసం మనం ఏదైనా చేయాలి. మనం ఏం చేయగలమంటే ఆయన కోసము బ్రతకడమే మనకున్న అంతిమ ధ్యేయంగా ఉండాలి.
మన ఆశ, మన కోరిక ఏమై ఉండాలంటే దేవుని వాక్యం అనే కాడిని మనం అందరము మోసేవారముగా మార్చబడాలి. స్తోత్రం చెల్లిందామా? అదే కీర్తన మనమందరం కలిసి పాడదాం. దేవుని నామమును మహింపరుద్దాం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మన విను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా అనే కీర్తన, ఈ హృదయపూర్వకమైన కీర్తనను మనం పాడుతూ దేవుని నామమును మహింపరుద్దాం. యవన కాలమందుని కాడిమయ్యగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒకసారి మీ స్వరాలైతే చెప్తారా? యవన కాల ప్రసాద్ గారు. కాడిమయ్యగా బలమందుని బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మన విను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. పాడదాం. నా కోరిక తీర్చయ్యా, నా మన విను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. మరొకసారి పాడదాం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మన విను యేసయ్యా, యవన కాలమందుని కాడిమయ్యగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మన విను యేసయ్యా, ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మన విను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. జీవంగా చెప్పగలుగుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. రక్షణకై రాజు శాసనమును మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన ప్రభువా. రక్షణకై రాజు శాసనమును మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. తరములో మా మనములను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. తరములో మా మనములను ఆలకించవా, దేశములో మహారక్షణ కలుగజేయవా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మన విను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మన విను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇవ్వయ్యా.
బట్టి మోషే ఆశను తీర్చిన దేవా. స్తోత్రం. మేడగదిలో వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశ తీర్చిన దేవుడు ఈ తరములో తన సేవకై మనల్ని నిలబెట్టి ఏడంచెల ఆత్మతో నింపుచూ ఉండగా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవ యేసయ్యా. ప్రార్థన పూర్వకంగా దేవుని అడుగుదాం. ఎందుకంటే మనం అడిగితే ఆయన మనతో మాట్లాడే దేవుడు. మనం అడిగితే మనల్ని దర్శించే దేవుడు ఆయన. మనం నోరు తెరిచి ఒక మాట అడిగితే సమీపమైపోయే దేవుడు మన దేవుడు. ఇదిగో మనం నోరు తెరట్లేదు, ఇంకా నోరు తెరిచి మనం ప్రార్థించాలి. యేసు నాతో మాట్లాడండి. నోరు తెరిచి అందరూ దేవుడిని అడుగుతాం, యేసు నాతో మాట్లాడండి. ఈ మాట చెప్పండి, యేసయ్యా నాతో మాట్లాడండి. యేసయ్యా నన్ను దర్శించండి అయ్యా, నన్ను దర్శించండి ప్రభువా, నన్ను దర్శించండి అయ్యా. అందరూ ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ మొదటి సెషన్లో ప్రభువా ఆరాధించుటకు నీ కృపను మాకు దయచేస్తున్నావు, వందనాలని చెప్పి అందరూ ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా ఈ విధంగా మేము కూడుకుని దేవా నీ నామం పేరట దేవ వాక్యం చెప్పుకొని బలపడడానికి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ ఆరాధన ద్వారా అనేక మంది తండ్రి నీకు సొంతం అవ్వడానికి, నిన్ను నేరుగా దేవా కలుసుకోవడానికి సహాయం చేయండి. వింటున్న సాక్ష్యాల ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ ఆరాధన కూడిక ద్వారా మీరు మాత్రమే మహిమను ఘనతను పొందుతారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనను అడిగి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. దయచేసి ఈ భాగంలో కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. ఎక్కువ ఆఫ్ చేసి ఎక్కువ కట్. స్తోత్రం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా అంటే బిగ్గరగా చెప్దామండి. మనం అందరం యవ్వనస్తులం, మనం బలం ఉన్న వాళ్ళం. మనం చెప్తే ఎలా ఉండాలి, ఒకసారి యవ్వన బలం అంతా ఉపయోగించి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకొకసారి చెప్పండి,
మరొక్కసారి చెప్పండి. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో సిస్టర్స్ అందరికీ వందనాలండి, బ్రదర్స్ అందరికీ వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రాంతాల నుంచి అలానే మన సంఘాల నుంచి వచ్చిన యవ్వన బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభము సమాధానము కలుగునుగాక. ఈ యవనస్తుల కూడికండి ఏదో ప్రతిసారి హాలిడే వచ్చినప్పుడు పెట్టేయాలి అన్నట్టు మేము పెట్టమండి. ఎంతో ప్రార్థనాపూర్వకంగా దీనికోసం మేము సిద్ధపడతాము. కొన్ని నెలల ముందు నుంచి దీనికోసం మేము ప్రార్థన చేసి కనిపెట్టి మేము ఈ యవనస్తుల కూడిక కోసం మేము సిద్ధపరచబడతాం. ఈ యవనస్తుల కూడికలో ఇప్పుడు ఒక వాక్యం తర్వాత ఆరాధన తర్వాత ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్లో మీకు లైట్గా స్నాక్స్ ఇస్తాము. స్నాక్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం రెండో వర్తమానంలోకి వెళ్ళిపోతాం. రెండో వర్తమానం అయిన వెంటనే ఆరాధన చేసుకుని ప్రార్థన చేసుకుని మనం ముగించేసుకుంటాం. రెండు వర్తమానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం వినడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా రైట్. మొదటి వర్తమానం ద్వారా హెవెన్ రోజా మనతో మాట్లాడబోతోంది కాబట్టి మనమందరము జాగ్రత్తగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఎవ్వరూ అనాలోచనగా ఉండద్దు, ఎవ్వరూ అటు ఇటు తిరిగి నడవద్దు. మీ ఫోన్స్ అన్నీ సైలెంట్ మోడ్లో పెట్టేయండి, ఎందుకంటే ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. ఆమెను చెప్దామా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు బహు విశేషమైన జాగ్రత్త కలిగి మనము దేవుని మాటలు వినవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మొదటి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉండగా మనమందరము మన హృదయాలను సిద్ధపరచుకుని దేవుని వర్తమానం విందాం. ఈ సమయంలో హెవెన్ రోజా మనకి మొదటి వర్తమానం అందిస్తుంది. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ దేవుని మాటలు మనం ఆలకిద్దాం. रोज सोचता था कि थोड़े पैसे इन्वेस्ट कर लूं, पर भरोसा किस पे करूं? फिर ग्रो के बारे में सुना. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ. టిఫిన్ చేశారండి అందరూ? చేశారా చేయలేదండి? అది కూడా చెప్పడానికి నీరసంగా ఉందా మీకు? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. చాలా దూరం నుంచి ఎంతో ప్రయాసపడి అందరూ కాకినాడ నుంచి వచ్చారు, అక్కడ చర్చెస్ నుంచి వచ్చారు, తర్వాత మన చర్చెస్ నుంచి కూడా వచ్చారు. మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రేమతో వచ్చారు మీ అందరూ, ఆశతో కూడా వచ్చారు దేవుడు నాతో మాట్లాడాలని. మేము కూడా చాలా ఆశపడ్డాం ఈ రోజు కోసం. మనం అందరూ కలిసి ఇలా దేవుణ్ణి ఆరాధించాలని, ఈ స్థలంలో దేవుని స్తుతించి ఆయన శక్తిని పొందుకుని తిరిగి వెళ్ళాలని మేము ఎంతగానో ఈ రోజు కోసం ఎదురు చూసాం. మీరు ఎంతమంది ఎదురు చూశారు? మీరెంతమంది ఎదురు చూసారండి? మీరు కూడా ఎదురు చూసారా? దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకోండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా దృష్టికి పాపం చేశారు కదా, కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అందరు నా వైపు చూస్తారా? ఆ బైబిల్లో ఉన్నదంతా నేను మీకు చెప్తాను. ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యం, మీరు పాపం చేశారు కదా, దేవుని దృష్టిలో దోషులయ్యాం కదా, మనం అందరం దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి దూరం అయిపోయి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మనం పాపంలో పడినప్పుడు ఆ పాపం అంట మనల్ని పట్టుకుంటుందంట. ఎవరి పాపమో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటుంది, వదలదు. ఈరోజు బాగానే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మన లైఫ్. మనం పాపం చేస్తున్నప్పుడు ఎంజాయ్గా ఉండొచ్చు,
హ్యాపీగా సాగొచ్చు. కానీ ఏదో ఒక రోజున ఏదో ఒక దినాన్న మనల్ని ఖచ్చితంగా పట్టుకుని మన జీవితాన్ని వినాశనం చేసేస్తుంది. ప్రార్థనలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. వాక్యంలోకి వెళ్ళే ముందు అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకుని, యేసయ్యా నీకు స్తోత్రం దేవా, మహాగణుడా నీకు వందనాలు, యేసు రక్షకా నీకు స్తోత్రాలు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా హృదయంలో, దేవా నాతో మాట్లాడవా, నన్ను దర్శించవా, ఒక్క మాట మాట్లాడయ్యా. నీ మాట ప్రభా చనిపోయిన వాడిని బ్రతికించింది కదా. నీ మాట ద్వారా ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగిపోయినాయి. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయి, వర్షం ఆగింది దేవా. అటువంటి శక్తి కలిగిన మాట ద్వారా నన్ను దర్శించయ్యా. ఈరోజు నేను నీ మాటలో ఉన్న శక్తిని పొందుకుని తిరిగి వెళ్ళాలయ్యా. నీకు స్తోత్రం దేవా, నీకు వందనాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రా. అందరూ చెప్దామా, నీవే నాతో రావాలయ్యా, నాతో రావాలయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అందరూ కలిసి స్వరమెత్తి, నీతో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మనుషులు నన్ను మరచినా, నా వారే విడచినా, యేసు నీవే చాలు నాకు, వేరెవరు అక్కరలేదు. చెప్తామా, యేసు నీవే చాలు నాకు, వేరెవరు అక్కరలేదు. నీవే కావాలయ్యా. అడుగుదామా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో పాటు రావాలయ్యా నేను వెళ్ళినప్పుడు అని ఆశతో. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే, నువ్వు మాకు కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అవునయ్యా, మాతో పాటు రావాలయ్యా. ఎప్పుడు మేము వచ్చినట్లుగా వెళ్ళిపోకూడదు దేవా. మేము మిమ్మల్ని, మీ శక్తిని, మీ బలాన్ని పొందుకుని తిరిగి లోకంలోకి వెళ్ళి నీ కొరకు సాక్షులుగా నిలబడాలి దేవా. అట్టి ఆత్మని ఇక్కడ అంతా ఉంచండి దేవా.
వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి, దర్శించండి అయ్యా. ఎవరికి ఏ మాట అవసరమో నీకు తెలుసు, ఎవరికి ఏది అవసరమో ప్రతీదీ నీకు తెలుసు నాయన. ఎవరికి అర్థమయ్యే విధంగా ప్రభా మీరే మాట్లాడండి, నన్ను వాడుకోండి, నా స్వరాన్ని మరుగుపరచండి, మీ స్వరాన్ని వినిపించండి. మీరు మాత్రమే మాట్లాడండి, మీరు మాత్రమే కనబడండి. నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసే నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మనం చెప్పుకున్నాం కదండి, మనం చేసిన పాపం మనల్ని వదలదు. ఏం చేయదు? వదలదు. ఎప్పటికైనా తిరిగి మన దగ్గరికి వచ్చి మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది. అయితే అసలు పాపం అంటే ఏంటి? మీరే చెప్పాలి. చెప్పండి కరెక్ట్గానే చెప్తున్నారు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు చెప్పినవి చేయకుండా, ఆయన బైబిల్ ద్వారా కావచ్చు, మనం చెప్పుకున్నాం కదండి, మనం చేసిన పాపం మనల్ని వదలదు. ఏం చేయదు? వదలదు. ఎప్పటికైనా తిరిగి మన దగ్గరికి వచ్చి మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది. అయితే అసలు పాపం అంటే ఏంటి? మీరే చెప్పాలి. చెప్పండి కరెక్ట్గానే చెప్తున్నారు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు చెప్పినవి చేయకుండా, ఆయన బైబిల్ ద్వారా కావచ్చు, మన వాక్యాల ద్వారా కావచ్చు, కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలని చెప్పి మనం పుట్టిన మొదలుకొని చాలా వరకు క్రైస్తవులుగా ఉన్నాం, మధ్యలోకి వచ్చే క్రైస్తవులుగా ఉన్నాం. మనం ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం. వాటన్నీ మనకి ఎందుకు చెప్తున్నారు అంటే మనం పాపం నుంచి బయటికి పడడానికి. మనం పాపం చేస్తున్నాం కదా, ఆ పాపాన్ని వదిలి దేవుని దగ్గరికి రావడానికే ఆ ప్రసంగాలన్నీ వింటూ ఉన్నాం, అవన్నీ చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల పాపం చేస్తాము అని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ పాపం చేస్తాం కదండి, పాపంలో పడిపోతూ ఉంటాం. ఎలా పడిపోతూ ఉంటాం? చాలామంది చాలా రకరకాలుగా పడుతూ ఉంటారు పాపంలో. ఎలా అంటే కొంతమంది అయితే పక్క వాళ్ళని చూసి పాపంలో చేస్తూ ఉంటారు పాపాన్ని. ఎలా అంటే ఆ అమ్మాయి లవ్ చేసింది కదా, లేకపోతే ఆ అబ్బాయి లవ్ చేశాడు కదా, నేను లవ్ చేస్తే తప్పేంటి? నేను చేస్తేనే తప్ప, వాళ్ళు చేస్తే తప్పు కదా. వాళ్ళు చాలా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కదా, తాగుతున్నారు కదా, నేను తాగితే తప్పేంటి? నేను గేమ్స్ ఆడితే తప్పేంటి? చాలామంది ఆడుతున్నారు కదా, నేను చేస్తేనే అది పాపమా? అందరూ చేస్తే అది పాపం కదా. వాళ్ళు ఎలాగో చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. చాలామంది అంటూ ఉంటారు కదా, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేము ఈ పాపంలో అంటూ ఉంటే, నువ్వు కూడా ఎంజాయ్ చేయి, ఎందుకు నీ జీవితాన్ని అలా చేసేసుకుంటావు, ఇలా చేసేసుకుంటావు అంటే వీళ్ళు మాటలు విని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాన్ని పాపానికి అంకితం చేసేస్తూ ఉంటారు. పాపంలో మునిగిపోతూ పాపానికి ఒక బానిసత్వం కింద, పాపమే వాళ్ళే పాపం అన్నట్టు బ్రతుకుతా జీవిస్తా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పాపాన్ని విడిచిపెట్టరు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళని పట్టుకుంటూ ఉంటుంది. అలాగ వాళ్ళని చూసి వీళ్ళని చూసి సినిమాలని, షికార్లని, అవన్నీ పక్కోళ్ళని చూసి వీళ్ళు చేసేస్తూ ఉంటారు. వీళ్ళు చేసేయడం ద్వారా వీళ్ళు పాపంలో జాయిగా కొద్దిగా పడిపోతూ వాళ్ళ జీవితాన్నే మర్చిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితం యొక్క అర్థం, వాళ్ళ జీవితం యొక్క విలువ ఏంటో కూడా మర్చిపోయి జీవిస్తూ ఉంటారు లోకంలో. పాపంలో పడిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, పాపం చేసేవారికి కుదురుండదు. కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారు. సినిమా చూడాలనుకుంటే సినిమా చూస్తారు, ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. కానీ వాళ్ళకి శాంతి ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. బోల్డ్ డబ్బు ఉండొచ్చు, బోల్ మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో వీటిలో బోల్ మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళలో సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఉండదు. అన్నీ పెట్టేసి ఒక రూమ్లో, చీకటి రూమ్లో అన్నీ ఉంచి, అన్నీ పెట్టి ఒక చీకటి రూమ్లో ఫుడ్డు, ఆహారం, త్రాగడానికి నీళ్ళు, ఏసీ, బెడ్ అన్నీ పెట్టి ఒక పాపంలో మునిగిపోయిన ఒక వ్యక్తిని పెడితే అన్నీ చేస్తాడు. కానీ ఆ మనిషికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకో తెలుసా? ఆ మనిషి చేసే పాపం ఆ పాపపు తాలూకు ఆలోచనలన్నీ అతను వేధిస్తూ ఉంటాయి. ఆ మనిషిని వదలకుండా పదే అదే గుర్తు చేస్తూ ఉంటుంది.
పదే పదే నువ్వు పాపం చేసావు కదా, నువ్వు అలా చేసావు కదా, ఇలా చేసావు కదా అని చెప్పి గుర్తు చేస్తూ ఆ మనిషిని కుదురు లేకుండా చేసేస్తుంది పాపం అనేది. పాపం అనేది చాలా మోసమైనది, చాలా బాగుంటుంది అని తీసుకువెళ్తుంది. మధ్యలోకి వెళ్ళేసరికి భయం ఎదురవుతూ ఉంటుంది. ఎలాంటి భయమో తెలుసా? చాలామంది ప్రేమించుకుంటూ ఉంటారు, చాటింగ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళని ఎవరైనా చూసేస్తారేమో, మా తల్లిదండ్రులు చూసేస్తారేమో, లేకపోతే వీళ్ళిద్దరు ఫోటో తీసి మా తల్లిదండ్రులకు పంపించేస్తే ఏమైపోతుందో, మా కుటుంబ పరువు ఏమైపోతుందో, లేకపోతే నేను షేమ్ అయిపోతానేమో, అవమానపరచబడిపోతానేమో అని చీకటి రూమ్లో అన్నీ ఉంచి అన్నీ పెట్టి, ఒక చీకటి రూమ్లో ఫుడ్, ఆహారం, త్రాగడానికి నీళ్ళు, ఏసీ, బెడ్ అన్నీ పెట్టి ఒక పాపంలో మునిగిపోయిన ఒక వ్యక్తిని పెడితే అన్నీ చేస్తాడు, కానీ ఆ మనిషికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకో తెలుసా? ఆ మనిషి చేసే పాపం ఆ పాపపు తాలూకు ఆలోచనలన్నీ అతను వేధిస్తూ ఉంటాయి. ఆ మనిషిని వదలకుండా పదే పదే అదే గుర్తు చేస్తూ ఉంటుంది. పదే పదే నువ్వు పాపం చేసావు కదా, నువ్వు అలా చేసావు కదా, ఇలా చేసావు కదా అని చెప్పి గుర్తు చేస్తూ ఆ మనిషిని కుదురు లేకుండా చేసేస్తుంది పాపం అనేది చాలా మోసమైనది, చాలా బాగుంటుంది అని తీసుకువెళ్తుంది. మధ్యలోకి వెళ్ళేసరికి భయం ఎదురవుతూ ఉంటుంది. ఎలాంటి భయమో తెలుసా? చాలామంది ప్రేమించుకుంటూ ఉంటారు, చాటింగ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళని ఎవరైనా చూసేస్తారేమో, మా తల్లిదండ్రులు చూసేస్తారేమో, లేకపోతే వీళ్ళిద్దరు ఫోటో తీసి మా తల్లిదండ్రులకు పంపించేస్తే ఏమైపోతుందో, మా కుటుంబ పరువు ఏమైపోతుందో, లేకపోతే నేను షేమ్ అయిపోతానేమో, అవమానపరచబడిపోతానేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. ఇంకా చాలామంది ఏం చేస్తారో తెలుసా? అదే పాపంలో ఉంటూ భయం వాళ్ళని ఆవరించేసి బంధించేస్తూ ఉంటుంది. పాపం చేస్తూ ఉంటే పాపం అంట జాయిగా తీసుకువెళ్ళి భయానికి మనల్ని అప్పగించేస్తూ ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక పాపి బాధ తట్టుకోలేం, చెప్పలేం. కొన్ని పాపాలు కొంతమందికి చెప్పుకోగలం, కొన్ని చేసే పాపాలు బయటికి తెలిసిపోతూ ఉంటాయి, వ్యక్తులకి తెలిసిపోతూ ఉంటాయి, మన ఇంట్లో వాళ్ళకో పక్క వాళ్ళకో మనం చేసే పాపాలు తెలిసిపోతూ ఉంటాయి. కానీ కొన్ని రహస్య పాపాలు ఉంటాయి, అవి మనకు తప్పించి ఎవ్వరికీ తెలియదు. కొన్నిసార్లు మనం పాపం చేసామని ఎదుటి వ్యక్తికి తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఇంకా మనం బ్రతికినంతకాలం ఎలా చూస్తాడు? పాపిగానే చూస్తాడు. మనం బ్రతికినంతకాలం మనం ఎంత మంచి చేసినా చాలా మంచి చేసేట్లే, పలానా రోజు పలానా చేశారు అని వాళ్ళు ఆ గుర్తు పెట్టేసుకుంటారు. కానీ మన రహస్య పాపములు, మనం రహస్యంగా చేసిన ప్రతి పాపము ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కానీ ఎప్పుడైనా మనల్ని దేవుడు ఏమైనా అన్నాడా? ఎప్పుడైనా పొడిచాడా? నువ్వు అలా చేసావు కదా, ఇలా చేసావు కదా, ఇప్పుడు నీకు సహాయం కావాల్స్తే నేను ఎందుకు చేస్తానని ఎప్పుడైనా హ్యాండ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఒక పాపి పడే బాధ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి ఎంతో వేదన అనుభవిస్తూ ఉంటాడు, ఎంతో కృంగిపోతూ ఉంటారు, ఎవరికి చెప్పుకోలేక, ఎవరి దగ్గర విప్పలేక తనలో తానే సతమతం అయిపోతూ ఉంటాడు. వదిలేయాలనుకుంటాడు, విడిచిపెట్టేయాలనుకుంటాడు, మానేద్దాం అనుకుంటారు, కానీ మానలేకపోతూ ఉంటారు. మరలా అదే చేసేసరికి వాళ్ళే కృంగిపోతూ ఉంటారు, వాళ్ళే నలిగిపోతూ ఉంటారు. చాలామంది ఈ పాపం ఏం చేస్తుందో తెలుసా? ఒక భయంకరమైన బాధకి, వేదనకి మనల్ని గురి చేస్తూ ఉంటుంది. ప్రేమించుకున్న కొద్ది రోజుల తర్వాత ఏవేవో గొడవలు వచ్చి ఉంటాయి, లేకపోతే ఏవేవో జరుగుతాయి, తల్లిదండ్రులు ఒప్పుకోక ఏదో జరిగి ఏమవుతారు? ఇద్దరు కూడా విడిపోతారు. విడిపోయిన తర్వాత ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. గతం అంతా అవన్నీ తలుచుకుంటూ అది ఎవ్వరూ తీర్చలేని బాధ. వాళ్ళు పడుతున్న బాధ వాళ్ళకి తప్ప ఎవ్వరికి తెలీదు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళని వదలదు. ఆ ఆలోచనలన్నీ వాళ్ళని ముందుకు తీసుకొచ్చి పదే పదే వేధించి, పదే పదే గాయపరిచి, నువ్వు అలా చేసావు అని చెప్పి చాలామంది చనిపోయిన వాళ్ళు లేరా?
ప్రేమించి విడిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మన పాపం ఏం చేస్తుంది? నరకానికి లేకపోతే చావుకి, మరణానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. పాపము ఎట్టకేలకు వెళ్ళి వెళ్ళి మనల్ని మరణాన్ని వరకు తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది పెళ్ళి కాకుండానే చాలామంది ఇతరులతో వాళ్ళ శరీరాన్ని పంచుకుంటూ, ఇతరులతో చేయకూడని పనులు చేస్తూ, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి చాలామంది అమ్మాయిలకి ప్రెగ్నెంట్ అవుతూ ఉంటే వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక, ఏమీ చేయలేక దూకి చనిపోయిన వాళ్ళు లేరా? వాళ్ళు పడే బాధ అప్పుడు చాలా ఘోరమైంది. తల్లిదండ్రులకు తెలిసిపోద్దేమో, వాళ్ళకి తెలిసిపోద్దేమో, వీళ్ళకి తెలిసిపోద్దేమో, ఒక టెన్షన్, ఒక బాధ, ఏం చేయాలో అర్థం అది ఎవరికి చెప్పుకోలే, ఏం తోచదు. కానీ వాళ్ళు పడే బాధ ఎంత అంత కాదు, చాలా భయంకరమైన బాధ. ఎందుకో తెలుసా? పాపం మనిషిని ఊరికే వదలదు. ఇప్పుడు నువ్వు పాపం చేస్తూ హాయిగా ఉండొచ్చు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీకు చాలా సుఖంగా నీ ప్రయాణం సాగిపోతూ ఉండొచ్చు. పర్లేదులే, నన్నెవరు చూస్తారు, నన్నెవరు పట్టించుకుంటారు, నిన్ను ఎవ్వరూ చూడవసరం లేదు. నీ పాపమే నిన్ను వదలదు. నువ్వు చేస్తున్నావు కదా, ఏ పాపం అయితే రహస్యంగా చేస్తున్నావో, ఎవ్వరికీ తెలియదు అనుకుంటూ చేస్తున్నావో, ఎవ్వరికీ తెలియదు అనుకుంటూ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నావో, అదే పాపం నిన్ను వదలదు. ఎప్పటికైనా నిన్ను పట్టుకుంటుంది. నిన్ను, నీ జీవితాన్ని నాశనానికి నడిపిస్తుంది, మరణానికి నడిపిస్తుంది. ఆ బాధను తట్టుకోలేక దాని గుండా పయనిస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఎటు దిక్కుతోచని స్థితిలో వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? చచ్చిపోదాము, ఇంకా చావే చాలు, నాకు ఏం చేసినా సరే దీనికంటూ ఒక ముగింపు ఉండదు. ఏం చేసినా సరే నేను తప్పు చేశానని ఎవరు ఒప్పుకోరు, నేను తప్పు చేయలేదని ఎవరు తెలుసుకోరు. కాబట్టి దీనికి అంతటికి ముగింపు ఏంటంటే నేను చనిపోవడమే. నేను చనిపోతే ఇక్కడితో నా జీవిత చరిత్ర ఆగిపోతుంది. నేను చనిపోతే ఇంక ఏమి ఉండదు, ఇంక అంతా ముగిసిపోతుంది. చచ్చిపోయేకైనా ప్రశాంతంగా ఉందాం అనుకుంటూ ఉంటారు. కానీ చనిపోయాక కూడా పాపం వదలదు. ఏం చేస్తుందో తెలుసా? నిత్య నరకాగ్నికి నడిపిస్తుంది. చనిపోయాక కూడా వదలదు. పాపంలో చనిపోతే ఆ పాపం మరలా నిన్ను నరకానికి నడిపించేదాకా, నరకంలో నిన్ను వదిలిపెట్టేదాకా నిన్ను వదలదు, నిన్ను విడిచిపెట్టదు, ఎప్పటికీ విడిచిపెట్టదు. అది మనల్ని పట్టుకునే ఉంటుంది. దాని సమయం అది చూసుకుంటూ ఉంటుంది. దాని వచ్చే అవకాశాలను వెతుక్కుంటూ ఉంటుంది. ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు టార్చర్ చేద్దామా, ఎప్పుడు వేధిందామా, ఎప్పుడు వేదన కలిగించి ఇంకా చాలు అని చెప్పేసి చంపేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఇదంతా ఎవరు ప్లాన్ చేస్తారో తెలుసా? సాతాను. మన మీద దేవుడికి ఎన్ని ప్రణాళికలు అయితే ఉన్నాయో అవన్నీ ప్రణాళికలు దేవునికి తెలుసు, సాతానికి కూడా తెలుసు. సాతాను దేవుణ్ణి ఏమీ చేయలేక, ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఏమీ చేయలేక సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే మనుషులైన మనల్ని పట్టుకుని మనల్ని నరకానికి నడిపించి దేవుడు మన ద్వారా బాధపడేలా చేయాలనుకుంటుంది. దేవుడు మన ద్వారా కృంగిపోయేలా చేయాలనుకుంటుంది. చేసి మనల్ని నరకానికి నడిపించాలనుకుంటుంది. దేవుడికి ఎన్ని ఆలోచనలు అయితే మనం ఏదున్నాయో సాతానికి కూడా అన్ని ఆలోచనలు ఉంటాయి. దేవుడు మన మీద కలిగి ఉన్న ఆలోచన మన జీవితంలో నెరవేరకుండా ఉండడానికి సాతాను అనేక పన్నాగాలు, అనేక వలలు, అనేక ఉపాయాలు, ఆలోచనలు ఎప్పుడెప్పుడు మృంగుదామని గర్జించు సింహం వల్లే మన చుట్టూరునే తిరుగుతుంది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారయ్యే వరకు పాపం ఏ వయసుని విడిచిపెట్టలేదు. ఈ పాపం చిన్నపిల్లలు చూస్తే, చిన్నపిల్లలు కూడా అంతే. ఇప్పుడు టీవీలో ఏవేవో చూస్తూ ఉంటారు. పిల్లలు చూస్తూ ఉంటే మీరు వినే ఉంటారు. ఆ షార్ట్ మెసేజ్లో ఒకటి చెప్పాను. ఏంటంటే ఒక చిన్న పాప ఎన్నో ఇయర్స్ స్కూల్లో కూడా జాయిన్ అవ్వలేదు, మాటలు వచ్చే వయసు అంతే. ఏమంటుంది? గూగుల్, ఓకే గూగుల్, కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇవ్వంటుంది. అంటే పాపం ఆ అమ్మాయిని కూడా వదలట్లేదు. ఎవరిని మృంగుదామా, ఎవరు దొరుకుతారు, వాళ్ళ జీవితాన్ని నాశనానికి నడిపిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటే నేనున్నానని వెళ్ళిపోతూ, అందులో పడిపోతూ, అదే ఆనందం అనుకుని, అదే శాశ్వత ఆనందం అనుకుని, అక్కడే మనకు బాగుంది అనుకుని మన జీవితాన్ని నాశనానికి నడిపించుకోవట్లేదా? నాశనాన్ని చిన్నపిల్లలు అందరూ కూడా అంతే. మాకు తెలిసిన ఒక అలా అనమాట.
ఏంటంటే చిన్న అబ్బాయి, చాలా చిన్న అబ్బాయి అనమాట, నర్సరీ స్కూల్స్ ఉంటాయి కదండి, వెళ్తూ ఉంటే స్కూల్కి వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళాడు అనమాట. వెళ్ళాక వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర ఉంటే ఒక అమ్మాయి వచ్చి తలుపు కొడితే తీసారు వీళ్ళ అమ్మగారు వెళ్ళి. తీసిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందో చెప్పనా, ఆంటీ శేఖర్ ఉన్నాడా అని అడిగింది. శేఖర్ లేడమ్మా, బయటికి వెళ్ళాడు వాడు డాడీతో అని చెప్తే ఏమని చెప్పిందంటే, అవునా ఆంటీ, అయితే ఈ చాక్లెట్ ఇచ్చి తనకి నేను ఐ లవ్ యూ చెప్పానని చెప్పండి అని చెప్పింది. ఏంటంట, ఎంత దారుణంగా ఉందో చూడండి లోకం. చిన్న పిల్ల మొదలుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు పాపంలో ములిగి తేలుతూ ఉన్నారు. టీవీలో ఏవేవో చూస్తూ ఉన్నారు, టీవీలో వాళ్ళ డైలాగులు వింటూ ఉంటారు, ఇవే డైలాగులు చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలైనా కావచ్చు, కొంచెం మధ్య వయసు, యవ్వన వయసు, అదే పాపం చేయడానికి చాలా సులువుగా అయిపోయింది. ముందు ఎవరికో ఉండేవి ఫోన్లే ఉండేవి కాదు అంతకుముందు చూసుకుంటే జనరేషన్లో. అలా అయ్యే కొద్దీ పాపం చేయడానికి సులువుగా దారులు పెట్టేస్తూ ఉన్నాడు సాతాను. పాపం చేయడానికి ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు పాపం ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. పాపం మన చేతుల్లోకి వచ్చేసింది. అంతా దేవుడు మన చేతుల్లో పెట్టాడు. పాపం చేయాలన్నా మనం ఉపయోగించుకోవాల్సిన ఛాన్సే. చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలన్నా మన వంతే. ఏదైనా మన మీదే ఉంది బాధ్యత. పాపం చేయడానికి సులువుగా సాతాను మన దగ్గరికి తీసుకొచ్చేస్తూ ఉన్నాడు, చాలా సులువుగా. ఎలా అంటే పాపాన్ని కప్పుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఎలాగో తెలుసండి, చాలా అప్డేట్ అయిపోతూ ఉన్నాయి. సాతాను అప్డేట్ చేసేస్తూ ఉన్నాడు. ఎలా అంటే ఇప్పుడు చాటింగ్ చేస్తారనుకో, డిసపియర్ అయిపోతాయి. బయటకు వచ్చేసిన వెంటనే ఏమైపోద్ది? డిసపియర్, ఇంకా కనిపించదు, అది ఎరైజ్ అయిపోద్ది. ఇంక మళ్ళీ వెళ్ళినా ఆ చాటింగ్ కానీ ఆ హిస్టరీ కానీ ఏం కనిపించదు. సులువుగా చేసేవచ్చు పాపం. ఎవరు చూసినా ఎవరికి తెలీదు. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసుకునేలాగా సాతాను సులువుగా మన దగ్గరికి పాపం తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంది. అవునా కాదా? ఇప్పుడు స్టేటస్ల ద్వారా కూడా చాలామంది ఎలా అంటే ఓన్లీ షేర్ విత్ ఓన్లీ ఉంటుంది కదండి, వాళ్ళు ఒక్కరికే స్టేటస్ పెట్టడం. హాయ్ అని పెడితే వాళ్ళు హాయ్ అని స్టేటస్లో పెడతారు. ఇంక చాటింగ్లో ఏముండదు, ఇంకా ఎవరికి తెలియదు. ఇంకా ఈ రకమైన పాపపు దారులు గుండా మనల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది, మోసం చేస్తూ ఉంటుంది. మన పాపం బాగుంటుంది, ఏం కాదు, ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. పాపం మనల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. మధ్యలో మన జీవితాన్ని ఎక్కడ వదిలేస్తుందో తెలుసా? ఇంక చచ్చిపో, నీ జీవితం అయిపోయింది, ఇంక నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరో క్షమించలేనంత పాపం చేసావు. నీ మొహం చూస్తే దేవుడు కూడా క్షమించడు. నీవంటే దేవుడికి అసలు అసహ్యం వేసేస్తుంది. నిన్ను చూస్తే దేవుడికి ప్రేమించాలని కూడా అనిపించదు. నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోవట్లేదు కదా, నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను హేట్ చేస్తున్నారు కదా, ఇంక నీ జీవితం చచ్చిపోవడానికి ముగింపుకు వచ్చేసింది. ఇంక నీ జీవితాన్ని ముగించేసి నువ్వు హ్యాపీగా ఉండు. ఇంక దేవుడు కూడా నిన్ను క్షమించలేడు. ఎందుకో తెలుసా? నీ బ్రతుకు అంత నీచంగా అయిపోయింది. మన బ్రతుకు మీద మనకే అసహ్యం వేసేస్తుంది. చిచ్చి, నేనా ఈ పాపం చేశాను? గతంలో నేనా ఇలాంటి పని చేశానా? ఎంత దారుణంగా చాటింగ్లు చేశానా? ఎంత దారుణంగా ఏడిపించానా? ఎంత దారుణంగా మా తల్లిదండ్రులకు ద్రోహం చేశానా? దేవుణ్ణి ఎంతలా గాయపరిచానా అని చెప్పి నీ గుర్తు చేస్తూ ఉంటుంది నీ పాపం. మనకే మన లైఫ్ మీద, మన జీవితం మీద విరక్తిని పుట్టిస్తుంది, అసహ్యం వచ్చేలాగా, చిరాకు వచ్చేలా చేస్తుంది. కానీ మన పాపం ప్రారంభించింది ఎక్కడ ముగుస్తుందని చెప్పాను? మరణానికి ముగుస్తుంది కదా. పాపానికి జీతం మరణం. మన పాపం మనల్ని మరణంలోగా నడిపించే వరకు, మరణాన్ని దగ్గరికి నడిపించేలోగా దేవుడి మధ్యలో మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. దేవుడిలోగా మనకి మధ్యలో ఛాన్స్ ఇస్తాడు. చాలా ఛాన్స్లు ఇచ్చే ఉంటాడు. చాలా వాక్యాల ద్వారా నిన్ను మాట్లాడే ఉంటాడు. ఆ ఛాన్స్ ఏంటో తెలుసా? రిపెంటెన్స్, పశ్చాత్తాపడు. నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుని నీ జీవితం ఏ గమ్యం లేకుండా నాశనం అయిపోకముందే
ఈ మధ్యలోనే దేవుడు ఈరోజు నీకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నువ్వు పరిశుద్ధుడవని కాదు, నువ్వు చేసిన ప్రతి పాపం తెలుసు, రహస్య పాపం తెలుసు, బహిరంగ పాపాలు తెలుసు, ఎవ్వరికి చేయకుండా నువ్వు నడిపిస్తున్న ప్రతి కార్యక్రమము తెలిసిన దేవుడు ఈరోజు నీకు ఛాన్స్ ఇచ్చి ఏమంటున్నాడో తెలుసా? పశ్చాత్తాపపడు, పశ్చాత్తాపపడు. ఇంకెన్ని రోజులు ఆ పాపంలో ఉండిపోతావు? నీకు దగ్గరలోనే ఉంది. హఠాత్తుగా ఏమైపోతారో తెలుసా? మరణిస్తారు. ఎన్నిసార్లు చెప్పినా వినని వాడు హఠాత్తుగా మరణిస్తాడు. హఠాత్తుగా వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది. హఠాత్తుగా ఏం జరుగుతుందో తెలీదు. హఠాత్తుగా అవమానాలు, నిందలు అందరూ అసహించుకునే జీవితంలాగా మారిపోతూ ఉంటుంది. ఆ రోజు రాకముందే, అవన్నీ నీ జీవితంలో నువ్వు ఎదుర్కోకముందే దేవుడు నీకు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు పశ్చాత్తాపపడమని. ఆయన దగ్గర పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడమని నీతోనే చెప్తా ఉన్నాడు. అందుకే నిన్ను ఈరోజు ఇక్కడికి నడిపించాడు. నీకు ఒక ఛాన్స్ ఇచ్చి నీ జీవితాన్ని మార్చాలని, నీకు ఒక ఛాన్స్ ఇచ్చి నీ అందంగా నీ జీవితాన్ని మలచాలని. ఆ ఛాన్స్ నువ్వు ఉపయోగించుకుంటే ఈరోజు నీ జీవితం ఒక అద్భుతంగా మారబోతుంది. మరలా వచ్చే యూత్ మీటింగ్కి నువ్వే సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు. నేను పలానా రోజు వాక్యం విన్నాను, ఆ వాక్యం ద్వారా దేవుడు నాకు మాట్లాడాడు, ఆ ఛాన్స్ నేను యూజ్ చేసుకున్నాను కాబట్టి ఎంత ఉన్నతమైన స్థితిలోకి ఎదిగాను అన్న సాక్ష్యాలు రాబోతున్నాయి. ఎప్పుడో తెలుసా? దేవుడిచ్చిన ఛాన్స్ నువ్వు యూజ్ చేసుకున్నప్పుడు, దేవుడిచ్చిన ఛాన్స్ని. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు చివరి దాకా, అంటే మరణానికి అప్పగించక ముందు ఛాన్స్ ఇచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుడు ఇచ్చిన ఛాన్స్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏమైందో, ఎలా యూజ్ చేసుకున్నాడో చూద్దామా? 2 సమూయేలు 12వ అధ్యాయం. 2 సమూయేలు 12వ అధ్యాయం. 2 సమూయేలు 12వ అధ్యాయం చదువుతారండి. కావున యెహోవా నాతానును అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లును కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్ద నుండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె నుండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యం చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా. చాలు. ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగిందనమాట. ఏంటంటే, అందరు నా వైపు చూడండి. ఇక్కడ నాతాను అన్న ప్రవక్త రాజైన దావీదు దగ్గరికి వస్తాడు. వచ్చి చెప్తాడనమాట ఒక కథ. ఏమనంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, చాలా ధనవంతుడు ఉన్నాడు. అతనికి బోళ్ళని గొర్రెలు, బోళ్ళని ఎడ్లు ఉన్నాయి. అయితే ఇంకొక పక్కన ఎవరున్నారంటే చాలా దరిద్రుడు,
పేదవాడు, ఏమీ లేనివాడు ఇంకొక పక్కన ఉన్నాడు. అతనికి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల. దాన్ని వాళ్ళు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, గారంగా పెంచుకుంటూ, వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకుంటూ, వాళ్ళ చేతి ముద్దులే తినిపించుకుంటూ బాగా చూసుకుంటున్నారు. ఆ గొర్రెపిల్ల వాళ్ళకు ఉంది. అయితే ఈ ధనవంతుడి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడనమాట. ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి ఆహారం సిద్ధపరచడానికి ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే, అతనికి చాలా గొర్రెలు ఎడ్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇవ్వకుండా ఏం చేస్తాడంటే, అవన్నీ భోజనానికి సిద్ధపరచకుండా, ఎవరైతే దరిద్రుడికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉందో, ఆ గొర్రెపిల్లతోనే వాళ్ళు ఉంటా ఉన్నారో, ఆ గొర్రెపిల్లతోనే వాళ్ళు గడుపుతూ ఉన్నారో, ఆ గొర్రెపిల్లని తెచ్చి ఆ ఒక వచ్చిన ఆయనకి భోజనం వండి సిద్ధపరిచారని చెప్పి దావీదు దగ్గర చెప్తా ఉండగా ఏమైందంటే, దావీదు వెంటనే ఏమంటాడంటే, అతను చేసిన చాలా తప్పు, అతను మరణానికే పాత్రుడు, అతనికి ఇంకా బ్రతకడానికి వీల్లేదు, అతనికి మరణమే శాసనము, అతను మరణించాలి, ఎవరి దగ్గర అయితే గొర్రెలు తీసుకున్నారో అతనికి తిరిగి మరలా ఎక్కువ గొర్రెలను ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు నాతాన్ అంటాడు కదా, ఓ దావీదు, ఆ వ్యక్తివి నువ్వే. ఆ వ్యక్తికి దావీదు ఎందుకు అయ్యాడు? అసలు దావీదుని ఎందుకు అన్నాడో చెప్తాను. ఎందుకు అన్నాడంటే, ఒకరోజు యుద్ధం జరుగుతుండగా దావీదు తన మిద్దె మీదకి వెళ్ళి తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆమె స్నానం చేస్తూ ఉంటే చూసి మోహించి ఆమెను పిలిపించుకుని ఆమెతో పాపం చేసి తర్వాత ఎక్కడైతే తన పాపం బయటపడిపోద్దో అని చెప్పి తన భర్తను కూడా చంపించేసి ఏమీ తెలియలేనట్టు చాలా హ్యాపీగా జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు. కానీ దావీదు తను చేసిన పాపం మర్చిపోయి ఉండొచ్చు, కానీ దావీదు పాపం చేసిన మర్చిపోయాడు, కానీ దావీదు పాపం ఉందే దావీదును మర్చిపోలేదు. ఎప్పటికైనా పట్టుకుందామని ఎదురు చూస్తూ ఉంది. దేవుడు కూడా దావీదుకి ఛాన్స్ ఇచ్చాడు. ఒక ఛాన్స్ ఇచ్చాడు. నాతాను ప్రవక్త అక్కడికి వచ్చి అంటాడు కదా, నీకు ఏం తక్కువ చేశాడు దేవుడు? నువ్వు అంత పాపంలో దిగజారిపోవడానికి నీకేం తక్కువ చేశాడు? నీకు రాజ్యం ఇచ్చాడే, నీ శత్రువులందరూ నిన్ను చంపాలని తరమాలని చూస్తే సౌలు అందరూ వాళ్ళందరి నుంచి నిన్ను విడిపించి నిన్ను రాజుగా నువ్వు ఏమాత్రం అర్హత లేని సింహాసనం మీద నిన్ను ఎక్కించేనే, నీకేం తక్కువ చేశాను? ఇంకా నాకు తక్కువైందని నువ్వు అంటే నేను ఇంకా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాను కదా, ఎందుకు ఈ పని చేసావు? కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు నీ కుటుంబంలో అన్ని యుద్ధాలే రేపేస్తాను, యుద్ధాలు రేపి నీకు యుద్ధములా చేసేస్తాను, నీ కుటుంబం అంతా శాంతి సమాధానం లేకుండా చేసేస్తాను అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. చెప్పిన తర్వాత దావీదు నాతాను దగ్గరికి వెళ్ళి, నాతాను నేను పాపం చేశాను అని చెప్తే నాతాను అంటాడు కదా, దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడు అని చెప్తే దావీదు పశ్చాత్తాపం ఎలా పడ్డాడంటే, తను రెక్తునిగా తనంతటిని తను తగ్గించేసుకుంటూ తనని తాను తొక్కేసుకుని నేను పాపిని అని చెప్పి దేవుడి దగ్గర దుఃఖాక్రాంతుడై పశ్చాత్తాపపడి ఆయన కనికరాన్ని పొందుకున్నాడు. పశ్చాత్తాపంతో రాసిన కీర్తన చూద్దామా? కీర్తనలు 51వ అధ్యాయం. కీర్తనలు 51వ అధ్యాయం 1వ వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. చాలండి. ఇక్కడ దావీదు ఆ పైన ఉంది కదా, బెత్సెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత రాసిన కీర్తన అనమాట. ఈ కీర్తన ఎలా రాశాడంటే,
తన పశ్చాత్తాపంతో ఏమంటున్నాడో తెలుసా? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించు అని చెప్పి దేవుని కృపను అడుగుతూ ఉన్నాడు. ఆయన అవసరత ఏంటంటే, దేవా నన్ను వదలకు, నేను పాపం చేశాను, ఇక్కడ ఉంది కదా, నా అతిక్రమములు తుడుచు, నా అతిక్రమములు తుడిచివే దేవా. దావీదుకి తను చేసిన పాపమంతా కనబడతా ఉంది. తను చేసిన ప్రతి పాపము, రహస్య పాపము, బహిరంగ పాపము, ప్రతి పాపము దావీదు కళ్ళు ముందు కనబడతా ఉంటే దావీదు దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడో తెలుసా? దేవా, నేను చేసిన ప్రతి పాపము తుడిచివేయవా. అది తుడిచివేయడం ఎవ్వరి తరం కాదు, దేవుడి తరమే. కాబట్టి స్వయంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడో తెలుసా? పశ్చాత్తాప హృదయంతో, దేవా నేను చాలా పాపం చేశాను, చాలా బాధ పెట్టాను నిన్ను. అక్కడ రాజు కదా దావీదు, తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చి రాజుతో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నువ్వు పాపం చేసావు, పలానా పాపం చేసావు అని చెప్తా ఉంటే అనుకుంటారు, వాళ్ళ ముందు నా పరువు పోయిందని అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడిని నేను బాధ పెట్టాను అని సిగ్గుతో తలదించుకున్నాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? వాళ్ళకి తెలిసిపోయింది నా పాపం, వీళ్ళకి తెలిసిపోయింది, నా బహిరంగం బయటపడిపోయింది కదా నా పాపం, లేకపోతే ఇంక అయిపోయింది కదా, నేను షేమ్ అయిపోతాను, నేను అవమానపరచబడిపోతానని చెప్పి ఆలోచిస్తామే కానీ దేవుడు నా పాపం చూశాడు, దేవుడు నా పాపం చూసి నా వల్ల బాధపడుతున్నాడు అని సిగ్గుపడే మనసుందా? లేదు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నా ప్రతి పాపం నాకు కనిపిస్తూ ఉంది, నేను చేసిన ప్రతి దోషం నాకు కనిపిస్తూ ఉంది. అయ్యా, నీ వాత్సల్యం ద్వారా నా పాపాన్ని చెరిపేవా, నా పాపాన్ని తుడిచేవా అని దావీదు అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడో తెలుసా? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. దావీదు దోషాలన్నీ పోయేలాగా బాగుగా కడగమంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? దావీదు ఎలా కనిపిస్తున్నాడో తెలుసా? చాలా మురికిగా కనిపిస్తూ ఉన్నాడు. పాపం అంటుకుని మలినముతో దావీదుకి కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? తను పశ్చాత్తాపపడాలి అన్న హృదయం కలిగినప్పుడు. నేను చాలా పాపం చేశాను, నా పాపంతో నేను మలినమైపోయాను, నన్ను ఏమి చేసినా కడగదో, ఏది కడగదు, ఏ మార్గమో కడగదో, ఏ సబ్బు ఏది కడగదయ్యా, నువ్వే నన్ను కడుగు, నీ రక్తము ద్వారా నన్ను కడగవా, నీ రక్తము ద్వారా నా పాపం మలినం నుండి నన్ను విడిపించవా అని చెప్పి దావీదు దేవుడి దగ్గర మొరపెడతా ఉన్నాడు. దేవుడిని కరుణించమని అడుగుతా ఉన్నాడు. దేవా, నా పాపములు కడుగు. ఈరోజు కూడా మనం పశ్చాత్తాపడి దుఃఖంతో కూడిన పశ్చాత్తాపం, ఎప్పుడు పడితే అప్పుడు పడతా ఉంటాం కదండి పశ్చాత్తాపం. ఎలాగో తెలుసా? ప్రార్థనకు వస్తారు, వింటారు వాక్యం, తండ్రి నన్ను క్షమించవా, పైకి మాటలు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు పై పశ్చాత్తాపం పడితే నీ జీవితం పైకే ఉంటుంది, నీ జీవితం పైనే తేలిపోతూ ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కూడా హృదయపూర్వకంగా దుఃఖపడి, నేను పాపం చేశాను, నేను నీకు విరుద్ధంగా జీవించానని చెప్పి ఒక దుఃఖముతో ఆయన దగ్గర పశ్చాత్తాపడితే నీ జీవితాన్నే మార్చేస్తాడు. నీ స్థితిగతుల్ని మార్చేసి నిన్ను అవమానించిన వారే నిన్ను పొగిడేలా చేస్తాడు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే పై పశ్చాత్తాపాలు కాదు, పైన కడిగేసుకోవడం, ప్రభా నన్ను క్షమించు, నేను పాపం చేశాను అంటారు. అంతేగాని ఆ పాపం మీద ఉన్న ఇష్టం పోదు, ఆ పాపం చేయాలన్న ఆలోచన పోదు, అదే పాపం మరలా చేయాలని ఆలోచనలో ఉంటాయి. దేవుడు అంటున్నాడు కదా, కడుక్కో, నిన్ను అడుగు. ఈరోజు దావీదు ఎలా అయితే అడిగాడో, మన వల్ల కాదు ఈ లోకాన్ని జయించడానికి, ఈ పాపం చేయకుండా జీవించడానికి మన శక్తి సరిపోదు. దేవుడు అన్నాడు కదా, నేను మీకు పరిశుద్ధాత్మ శక్తిని మీకు అనుగ్రహిస్తాను, అడుగువారి ప్రతి వారికి నా పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాను. ఆ శక్తి ద్వారా మీరు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలరు. ఆ శక్తిని పొందుకోవాలి మనం. ఆ శక్తిని పొందుకుంటే మనం పరిశుద్ధంగా మన వల్ల కాదు, మనం చేయలేం, మనం ఉండలేం.
కానీ దేవుడు సహాయం పొందుకుంటే, దేవుడే మనకు సహాయం చేస్తే ఆయన కోసం మనం బ్రతకగలము, మన పాపం నుంచి మనం విడుదల పొందగలము. ఈరోజు దేవుడిని ఏమడగలో తెలుసా? దుఃఖంతో కూడిన పశ్చాత్తాపం పడి ఏమడగలో తెలుసా? దేవా, నా ప్రతి పాపం నాకు కనిపిస్తూ ఉంది, తుడిచివేయి నా ప్రతి పాపాన్ని. నా జ్ఞాపకంలోకి రాకుండా నా గత పాపాలు, ఇప్పుడు నేను చేసే పాపాలు మరలా నన్ను ప్రేరేపించి చెయ్యనివ్వకుండా నా పాపం అంతా తుడిచేవా? నేను చేసిన ప్రతి పాపం తుడిచేవా? ఇంకేం అడగాలో తెలుసా? నన్ను కడుగు, మలినమైపోయాను, నన్ను చూసుకుంటే నాకే అసహ్యం వచ్చే స్థితి దాకా వచ్చేసింది నా జీవితం. అంతలా నేను పాపంలో కొట్టుకుపోతా ఉన్నాను, రహస్యంగా కృంగిపోతా ఉన్నాను ఈ పాపంలోనే. నన్ను కడగవా, నన్ను శుద్ధి చేయవా, హిస్సోపుతో కడుగు అని అంటా ఉన్నాడు ఇక్కడ దావీదు. హిస్సోపు అంటే పాలస్తీనాలో గోడల మీద మొలుస్తుంది అనమాట ఆ మొక్క. ఆ కర్రతో కుష్ఠరోగుల్ని శుద్ధిపరుస్తూ ఉంటారు. అలాంటి కర్రతో, అలాంటి హిస్సోపుతో నన్ను కడగవా అంటా ఉన్నాడు దావీదు. ఈరోజు కూడా ఏంటో తెలుసా? యేసయ్యా, నన్ను కడగవా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చవా. నా జీవితం నీ కోసం అందమైన జీవితంగా ఉండాలయ్యా, నా జీవితం నీ కోసం వెలిగే జీవితంగా ఉండాలి. కాబట్టి నా పాపాన్ని తుడిచివేయవా, నా పాపాన్ని కడిగివేయవా అని చెప్పి దుఃఖముతో కూడిన పశ్చాత్తాపం కలిగి మన పాపాలు ఒప్పుకోవాలి. చాలామంది పాపం ఒప్పుకోరండి, పాపము ఒప్పుకోరు. ఎందుకు అలా చేసావంటే, నేనేం చేశాను అదే వచ్చేసింది, నేనేం చూడలేదు, అది వస్తూ ఉంది, ఎవరో పంపించారు, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటారు పాపం చేసి. నేను చేయలేదని చెప్పి సంజయశీలు కారణాలు అవి ఇవి చెప్తూ ఉంటారు. నేను పాపం చేయలేదే, నేను అలా చేయలేదే, ఇలా చేయలేదే అంటూ ఉంటారు. ఎందుకు చేసావంటే అది నా వీక్నెస్ అంటూ ఉంటారు, అది మానవ స్వభావం అంటూ ఉంటారు. ఒప్పుకోరు చాలామంది పాపాన్ని. దేవుడి దగ్గర ఒప్పుకుందాం అని అనుకోరు. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు చేసిన ప్రతి పాపం ఆయన ముందు పెట్టు. నువ్వు ఏ పాపంలో పడిపోయి ఉన్నావో, తండ్రి నేను ఈ పాపంలో పడిపోయి ఉన్నాను, నేను భరించలేకపోతా ఉన్నాను, బయటికి రాలేకపోతా ఉన్నాను, ఇక్కడే ఉండిపోవలసి వస్తూ ఉంది, ఈ వ్యక్తుల్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను, మధ్యలో ఇరుక్కుపోయాను, స్టక్ అయిపోయి ఉన్నాను ఈ పాపంలో, ఎటు చూసినా దారి లేదయ్యా నేను రావడానికి, మునిగిపోయాను, నిండా మునిగిపోయి ఉన్నానయ్యా, నీ చెయ్యి వచ్చి నన్ను లేపకపోతే నేను లేవలేను దేవా అని చెప్పి ఈరోజు దేవుణ్ణి బ్రతిమలాడుకుందాం, దేవుణ్ణి మొరపెట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ఎందుకో తెలుసా? మన పాపం మనల్ని పట్టుకుని నాశనానికి నడిపించకముందే, మన జీవితం నాశనం అయిపోకముందే దేవుణ్ణి పట్టుకుని నన్ను కడగవా. మన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ నేను చేయలేదు, నేను చూడలేదు అని అనొద్దు. దేవుడి దగ్గర ఒప్పుకుందాం, నేను చేశానయ్యా, నువ్వు చూసావు కదా, నేను తప్పే చేశాను, తెలిసి చేశాను, వద్దు చేయకూడదు అనుకుంటానే చేశాను ప్రతి పాపం, కాబట్టి నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు దేవా అని చెప్పి ఒక దుఃఖంతో మన పాపం ఆయన దగ్గర ఒప్పుకుందాం. దావీదు ఎలా అయితే ఒప్పుకున్నాడో, దావీదు ఎలా అయితే రిపెంట్ అయ్యాడో, పశ్చాత్తాపం, దుఃఖంతో కూడిన పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడో, అలాగే మనం కూడా ఈరోజు దుఃఖంతో కూడిన పశ్చాత్తాపంతో ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు, ఖచ్చితంగా మన పాపాలను ఏం చేస్తాడో తెలుసా? క్షమిస్తాడు. చూద్దామా వాక్యం? 1 యోహాను 1 ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు గనక. చదవండి అక్క. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాము ఒకసారి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను.
ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. చాలండి. దేవుడు దగ్గర మనం ఒప్పుకొని పశ్చాత్తాపడడం ద్వారా ఆయన కుమారుని మనల్ని ప్రేమతో ఆయన కుమారుని పంపించాడు కదా, ఆ ప్రేమ మనల్ని క్షమిస్తుందంట. మనం ఏ పాపమైతే ఒప్పుకున్నామో, ఇందులో దేవుడు ఆయన కుమారుని ఇక్కడికి తీసుకొచ్చి పంపించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ మాత్రమే. మన ఎడల ఆయనకున్న ప్రేమ మాత్రమే అంత గొప్ప త్యాగానికి కూడా తెగించి రాగలిగింది. అంత గొప్ప ప్రేమని మనం ఎన్ని రోజులు వదులుకుందాం? దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాపపడు. పశ్చాత్తాపంతో, దుఃఖంతో నీ ప్రతి పాపాన్ని నా దగ్గర ఒప్పుకున్న ఎడల నువ్వు కనికరాన్ని పొందుకుంటావు, నీ పాపములు నేను క్షమిస్తాను అని చెప్తా ఉన్నాడు. పశ్చాత్తాపం పడిన తర్వాత మనం చేయవలసిన రెండో పని ఏంటో తెలుసా? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? నిజమైన పశ్చాత్తాపం ఏంటో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం అంట పాపాన్ని వదిలిపెట్టడమే అంట. ఒప్పుకుంటాం, ఓకే, నిజమైన పశ్చాత్తాపడతాం, అక్కడితో పశ్చాత్తాపం ముగియలేదు ప్రాసెస్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మనం సక్సెస్ఫుల్గా పశ్చాత్తాపడినట్టు, ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసినట్టు. ఒప్పేసుకున్నాను కదా దేవుని దగ్గర, నేను అన్నీ చెప్పేసుకున్నాను కదా దేవునికి, అయిపోయింది అనుకోవడానికి లేదు. ఏ పాపం అయితే చేసేవో ఇంతకుముందు, ఏ పాపంలో అయితే పడిపోయామో, ఏ విషయంలో అయితే దేవునికి దూరంగా వెళ్ళిపోయామో, ఏ విషయం అయితే మనల్ని దూరంగా దేవుని దగ్గర నుంచి లాగేసిందో, దాని నుండి విడిపించబడ్డమే పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం. సౌల్ని దేవుడు పట్టుకున్నాడు. అంతకుముందు అతను ఎవరు? ఒక దేవుణ్ణి హింసించే ఒక వ్యక్తి, దేవుణ్ణి తృణీకరించిన వ్యక్తి, దేవుడంటే ఇష్టం లేని వ్యక్తి. దేవుడు సౌలుకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు సౌలుకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇచ్చి దేవుడు సౌలుని దర్శించి, నువ్వు హింసిస్తున్న దేవుణ్ణి నేనే అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత చేయవలసింది నేను నీకు తెలియచేస్తానని చెప్పినప్పుడు సౌలు 3 రోజులు ఏమీ తినకుండా అలాగే కనిపెట్టి ఉండగా అననీయ అనే వ్యక్తి వచ్చి ఆయన కన్నులు ముట్టి స్వస్థపరిస్తే ఆయనకు చూపు వస్తుంది. ఆ తర్వాత మరెన్నడూ సౌలు తన గతంలో విడిచిపెట్టిన పాపాన్ని చెయ్యలేదు. తన గతంలో చేసిన పాపాన్ని, జీవించిన జీవితాన్ని మరలా జీవించలేదు. ఒక నిజమైన పశ్చాత్తాపడ్డాడు, నిజంగా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టే పౌలుగా మారాడు. పౌలు ఒక గొప్ప పరిచర్య చేశాడు, ఎన్నో పత్రికలు రాశాడు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. ఎంతో శోధన వచ్చినా సరే సహించి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవుడి కోసం నిలబడి సౌలు పౌలుగా మారి ఆయన ప్రకటించడం ఎందుకో తెలుసు అంతగా మారింది? పశ్చాత్తాపడబట్టి నిజమైన పశ్చాత్తాపడ్డాడు. ఎలాగో తెలుసా? మరి ఎన్నడూ చేయలేదు. దావీదు కూడా ఈ 51వ కీర్తన రాసిన తర్వాత దేవుణ్ణి పశ్చాత్తాపం పొందుకుని తన పాపాన్ని విడిచిపెట్టేశాడు. మరలా అదే పాపం మరి ఎన్నడూ తను బ్రతికి దినములన్నట మరి ఎన్నడూ చేయలేదు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టడమే కాదు, మరలా ఎన్నడూ చేయకూడదు. అదే విడిచిపెట్టడంలో ఒక పూర్తి అర్థం. విడిచిపెట్టేస్తారు. కొంతమంది అంటారు విడిచిపెట్టేస్తాను, వదిలేస్తాను, ఇంక దేవుడు ఆ వ్యక్తితో వద్దన్నాడు కదా, నాకు సంబంధం, దేవుడు వాళ్ళతో మాట్లాడొద్దన్నాడు కదా, ఇలా చేయొద్దన్నాడు కదా, దూరంగా జీవించొద్దన్నాడు కదా, నేను ఉండను అనుకుంటారు. కానీ అదే సందర్భాలు ఎదురైనప్పుడు, అదే ఆలోచనలు వాళ్ళకి ముందు వచ్చి పడినప్పుడు వెళ్ళిపోయి పరిగెట్టేస్తూ ఉంటారు అందులోకి. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అలాంటి పశ్చాత్తాపం పడితే నీ జీవితం ఏ మాత్రం మారదు. ఎక్కడ ఉన్నా నువ్వు అక్కడే ఉంటావు. ఎలా ఉన్న బ్రతుకు అలాగే ఉంటుంది. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రతి వాగ్దానం మన కోసమే. ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలంటే ఒక్కటే మార్గం. ఏంటో తెలుసా? మన పాపం విడిచిపెట్టి పశ్చాత్తాపడితే ఏ వాగ్దానం మన మీదకి నెరవేరకుండా ఉండదు. ఏది ఆపగలదు వాగ్దానం నెరవేరకుండా?
కదా దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు పశ్చాత్తాపడాలి. ఆయన నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆయన నీకంటూ ఒక ఛాన్స్ ఇచ్చి ఈరోజు అంటున్నాడు నువ్వు దుఃఖంతో కూడిన పశ్చాత్తాపడు. ఇంకెన్ని రోజులు ఆ పాపంలో బాధపడతావు, ఇంకెన్ని రోజులు అందులో కట్టబడిపోయి నీకు నువ్వే మనశ్శాంతి కోల్పోయి ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తావు, వదులుకోలేక బాధపడతావు, ఇరుక్కుపోయి మునిగిపోయావు కదా. నన్ను కడుగు అను, శుద్ధి చేయమను, విడిచిపెట్టు నీ పాపాన్ని. దేవుడు బైబిల్ గ్రంథంలో అందరికీ ఛాన్స్ ఇచ్చాడు. అందరూ పాపం చేస్తాం, అందరూ తప్పు చేస్తాం, ఎవ్వరూ పరిశుద్ధులు కాదు. కానీ తప్పు చేసిన ప్రతి వ్యక్తికి దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు, అందరికీ ఛాన్స్ ఇస్తాడు. దేవుడు మనకు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు మోసం చేశాడు, కానీ మోసగాడైన యాకోబుకి దేవుడు ఛాన్స్ ఇవ్వలేదా? ఛాన్స్ ఇచ్చినప్పుడు నిజమైన పశ్చాత్తాపడ్డాడు, యాకోబుని ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. అదే ఛాన్స్ అతను ఉపయోగించుకోకపోతే అతని కోసం మనం ఈరోజు చెప్పుకోకపోదు, అతని చరిత్రే రాయబడకపోదును. మోషేకు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. నత్తివాడైన మోషే ఏమీ చేయలేని పరిస్థితిలో దేవుడు అతనికి ఛాన్స్ ఇచ్చినప్పుడు, లోబడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు అతన్ని ఒక గొప్ప నాయకుడిగా చేయలేదా? పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇంకెన్నడూ పాపం చేయకు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు మరి అన్నడు పాపం చేయకుండా జీవించింది కాబట్టే ఆమెను బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తానే ఉన్నాడు. ఈరోజు కూడా నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. మారేవా మంచిది, మారకపోతే దాని తర్వాత పరిణామాలు మనం ఊహించని రీతిలో జరిగిపోతూ ఉంటాయి. మనం ఊహించనివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది, మనం ఇరుక్కుపోతూ ఉంటాం, ఎటు తోచని దేవుడు కూడా సహాయం చేయలేనంత పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రోజు రాకముందే, ఆ దినం నీకు చేరకముందే, ఆ బాధ అనుభవించకముందే దేవుడు నీకు ఈరోజు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఒప్పుకో, పశ్చాత్తాపడు. నువ్వు నిజమైన పశ్చాత్తాపడితే, నిజంగా ఆయన దగ్గరకు వచ్చి నువ్వు నీ పాపం అంతా ఒప్పుకొని కడుగు దేవా, శుద్ధిపరచని నిజంగా పశ్చాత్తాపడుకుని మరి ఎన్నడూ చేయనన్న మనసు నీకు వస్తే ఆయన నీకోసం ఏదైనా చేస్తాడు. నీ కథ అంతటినీ మార్చేస్తాడు, అందంగా మలిచేస్తాడు. నీ కథ ఎలా మారిపోద్దో తెలుసా? ఎంత బాగుందేంటి అమ్మాయి జీవితం, ఎంత బాగుందేంటి ఈయన జీవితం అనేలాగా నీ కథను తిరిగి రాస్తాడు. నీ జీవితం మొక్కలైపోయిందా, పిచ్చి పిచ్చి గీతల్లా అయిపోయిందా నీ జీవితం? ఎటు చూసినా ఏది ఫుల్ స్టాప్ లేదు, ఏది స్టార్టింగ్ పాయింట్ ఏదో, ఎండింగ్ పాయింట్ ఏదో, గమ్యం ఏదో, సక్సెస్ ఏంటో ఎటు తాళికు లేకుండా పిచ్చి గీతల్లాగా చిరిగిపోయిన కాగితంలా అయిపోయిందేమో. కానీ నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, నిజంగా ఆయన దగ్గర నీ పాపం ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈరోజు నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఛాన్స్ నువ్వు ఉపయోగించుకో. ఆ ఛాన్స్ నువ్వు ఉపయోగించుకుంటే నీ జీవితం కథ మారిపోతుంది.